ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 2025 సంవత్సరంలో మహా కుంభమేళ ఏ రోజు నుంచి ప్రారంభమై ఏ రోజుతో ముగుస్తుంది? అసలు ఈ కుంభమేళ అంటే ఏంటి? మహా కుంభమేళ అంటే ఏంటి? ఇది ఎన్ని సంవత్సరాలకు వస్తుంది? దీని ప్రాముఖ్యత ఏంటి? ఏ రోజుల్లో మనం ఈ కుంభమేళాలో స్నానం చేస్తే పుణ్యం, పాపాల నుంచి విముక్తి, మోక్షప్రాప్తి సిద్ధిస్తుంది అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కుంభ అనేది కుండకు సంస్కృతంలో సమానమైన అర్థం గల పదము. దీనికే కలశం అనే అర్థం కూడా ఉన్నది. భారత ఖగోళ శాస్త్ర ప్రకారం కుంభం అనేది ఒక రాశిని కూడా సూచిస్తుంది. ఈ రాశిలోనే ఈ పండుగను నిర్వహిస్తారు. మేళ అంటే కూటమి, కలయిక లేదా జాతరగా భావించవచ్చు. అనేక మంది హిందూ యాత్రికులు గంగా నది వద్దకు చేరుకొని చేసే వేడుకయే ఈ కుంభమేళ. సూర్యుడు, బృహస్పతి గ్రహాల యొక్క స్థానాల ఆధారంగా ఈ వేడుకను జరుపుకోవటం జరుగుతుంది. సూర్యుడు, బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు ఈ కుంభమేళ నాసిక్లో, త్రయంబకేశ్వరలోనూ జరుగుతుంది. సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వారులో జరుగుతుంది. అదే బృహస్పతి వృషభ రాశిలో, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు కుంభమేళాను ప్రయాగలో జరుపుతారు. బృహస్పతి, సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో ఈ కుంభమేళాను నిర్వహిస్తారు. ప్రతి స్థలంలోనూ కుంభమేళా నిర్వహించే తేదీలు సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి యొక్క స్థానాల ఆధారంగా ఎప్పటికప్పుడు నిర్ణయించడం జరుగుతుంది. సాధారణ కుంభమేళ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళ అనేది ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ లేదా ప్రయాగలలో జరుగుతుంది. అదే పూర్ణ కుంభమేళ అనేది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ, అలహాబాద్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో జరుగుతుంది. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తి అయిన తరువాత అంటే 144 సంవత్సరాలకు ఒకసారి అలహాబాద్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళ నిర్వహించబడుతుంది. హిందూ గ్రంథాల ప్రకారం భూలోకంలో ఒక ఏడాది దేవతలకు ఒక రోజుతో సమానం. దీని ప్రకారం దేవతలు, రాక్షసుల మధ్యన 12 ఏళ్ల పాటు యుద్ధం జరిగింది. అందుకే 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ నిర్వహించబడుతోంది. దేవతలకు 12 సంవత్సరాలు అయితే భూలోకంలో 144 సంవత్సరాలకు సమానం. అందుకే ఈ సమయంలో భూమిపై మహాకుంభమేళ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ మహాకుంభమేళ 1881లో జరిగింది. మళ్ళీ అంతటి అద్భుతమైనటువంటి మహాకుంభమేళ ఈ 2025 సంవత్సరంలో జరగనున్నది. 2025 సంవత్సరంలో ఈ మహాకుంభమేళ ప్రయాగరాజ్లోని త్రివేణి సంగమం వద్ద జరగనున్నది. ఈ మహాకుంభమేళ ఏ రోజు నుంచి ప్రారంభమవుతుంది అంటే 13 జనవరి 2025 సోమవారం పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి తిథితో ప్రారంభమై 26 ఫిబ్రవరి 2025 బుధవారం మాఘమాసం మహాశివరాత్రితోటి ఈ మహాకుంభమేళ ముగుస్తుంది. ఈ కుంభమేళ స్నానానికి దాదాపు 850 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్నది. దీన్ని ఆది శంకరాచార్యులు ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఆది శంకరాచార్యులు, ఆయన శిష్యులు, సన్యాసులు, అఘోరాలకు సంగం ఒడ్డున రాజ స్నానానికి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ స్నానం చేయడం వల్ల మోక్షం పొందుతారని చాలా మంది నమ్ముతారు. మరొక కథనం ప్రకారం దేవతలు, రాక్షసులు కలిసి సాగర మథనం చేశారు. ఆ సాగర మథనంలో ఆఖరున అమృతం ఉద్భవించింది. ఆ అమృతం కోసం దేవతలు, రాక్షసుల మధ్యన వివాదం తలెత్తింది. ఈ సమయంలో కొన్ని అమృతపు చుక్కలు భూమిపై పడ్డాయట. ఇవి ఎక్కడ పడితే అక్కడ కుంభం నిర్వహించారు. ప్రయాగ, నాసిక్, హరిద్వార్, ఉజ్జయినిలో అమృతపు చుక్కలు పడ్డాయని పురాణాల్లో పేర్కొనబడి ఉంది. అమృతం కోసం జరిగిన పోరాటం చంద్రుడు అమృతాన్ని ప్రవహించకుండా కాపాడాడు. గురువు కలశం దాచాడు. సూర్యదేవుడు కలశాన్ని
పగిలిపోకుండా కాపాడాడు. శనిదేవుడు ఇంద్రుని కోపం నుంచి రక్షించాడు. అందుకే ఈ గ్రహాలు కలిసిన ప్రతి సమయంలో మహాకుంభం నిర్వహించబడుతోంది. మహాకుంభమేళా వేళ చేసే స్నానాన్ని రాజస్నానంగా పరిగణిస్తారు. ఈ సమయంలో నదుల నీరు అమృతంతో కూడిన సమానమైన లక్షణాలను కలిగి ఉంటుందని చాలా మంది నమ్మకం. అంతేకాదు సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని కూడా నమ్ముతారు. ముఖ్యంగా ప్రయాగరాజ్లో రాజస్నానానికి మతపరమైన ప్రాముఖ్యత ఉన్నది. ఇక్కడ యమున, సరస్వతి, గంగా నదులు కూడా కలుస్తాయి. కుంభమేళాలో పవిత్ర నదులలో స్నానం చేయటం అత్యంత ముఖ్యమైన ఆచారం. పవిత్ర జలాలలో మునిగిపోవడం వల్ల పాపాలు తొలగిపోవడమే కాకుండా పూర్వీకులకు విముక్తి లభిస్తుంది, మోక్షానికి మార్గం లభిస్తుందని నమ్మకం. అన్ని రోజులు స్నానాన్ని నిర్వహించలేని వాళ్ళు ముఖ్యమైన తేదీలలో మీరు స్నానాన్ని నిర్వహించుకొని మోక్ష ప్రాప్తిని పొందవచ్చు. ఆ తేదీలు పైన స్క్రీన్ పై డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి గమనించ ప్రార్థన. విన్నారు కదా, 2025 సంవత్సరంలో 144 సంవత్సరాల తరువాత మనకి వస్తున్నటువంటి అతి పెద్ద, అతి ముఖ్యమైనటువంటి, మహా పవిత్రమైనటువంటి మహా కుంభమేళా యొక్క విశేషాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.